హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, తిరుమలలో ప్రతిరోజు 1000 మంది వృద్ధులకు, ఎవరైతే సీనియర్ సిటిజన్లు ఉంటారో వారందరికి సంబంధించి ప్రతిరోజు 1000 మంది వృద్ధులకు ప్రత్యేక దర్శనం అయితే ఇస్తున్నారు. సో దానికి సంబంధించి టీటీడీ మరో కీలక ప్రకటన చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. తిరుమల దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుమలలో ప్రతిరోజు 1000 మందికి ఉచితంగా దర్శనం, ఒక లడ్డూ ప్రసాదం ఫ్రీగా ఇస్తామంటూ అనౌన్స్ చేశారు. అయితే ఇది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా తిరుమలలో శ్రీవారి దర్శనాలు, వసతి గదులకు సంబంధించి టీటీడీ కీలక ప్రకటన చేసింది. భక్తులకు కొందరు దళారులు వరుసగా మోసగిస్తున్న ఘటనలు గుర్తు చేశారు. భక్తులందరూ అప్రమత్తంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం సూచించింది. దళారులు దర్శనం, వసతి పేరుతో సంప్రదిస్తే వెంటనే టీటీడీకి ఫిర్యాదు చేయాలన్నారు. ఇటు వయోవృద్ధుల దర్శనాలకు సంబంధించి తప్పుదోవ పట్టించేలా జరుగుతున్న ప్రచారాన్ని కూడా నమ్మొద్దన్నారు. ప్రతిరోజు 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల్ని దర్శనానికి అనుమతిస్తున్నామంటూ టీటీడీ తెలిపింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను టీటీడీ అలర్ట్ చేసింది. ఇటీవల భక్తులను కొందరు దళారులు మోసం చేస్తున్నారని, తిరుమలలో శ్రీవారి దర్శనాలు, వసతి ఇప్పిస్తామని నమ్మిస్తున్నామన్నారు. వాళ్ళు నమ్మిస్తున్నారు. ఎలా అంటే రీసెంట్గానే 60 మంది భక్తులకు సుప్రభాత సేవ ఇప్పిస్తారని చెప్పేసి ఒక్కొక్కరి దగ్గర నుంచి 6000 రూపాయలు అయితే వసూలు చేశారు. ఆల్మోస్ట్ 60 మంది భక్తుల నుంచి 3,60,000 రూపాయలు వసూలు చేసి అతను అయితే కనుక స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు ఫోను. వాళ్ళందరూ కూడా పోలీసుకి కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి వారిని నమ్మొద్దు అని చెప్తున్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనాలు కానీ, వసతికి సంబంధించి కానీ భక్తులను మోసం చేస్తున్న దళారులపై టీటీడీ ప్రత్యేక దృష్టి పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కఠిన చర్యలు తీసుకుంటున్నా సరే భక్తుల్ని మోసపూరితమైన మాటలతో నమ్మించి డబ్బులు తీసుకునే పారిపోయే ఘటనలు జరుగుతున్నాయన్నారు. ఒకవేళ దళారులు ఎవరైనా దర్శనాలు, వసతి పేరుతో భక్తుల్ని సంప్రదిస్తే వెంటనే టీటీడీ టోల్ ఫ్రీ నెంబర్ 155257కు ఫిర్యాదు చేయాలని సూచించారు. తిరుమల శ్రీవారిపై ఎంతో విశ్వాసంతో దర్శనం కోసం వచ్చే భక్తుల యొక్క బలహీనతను ఆసరాగా చేసుకుని మోసం చేస్తున్న వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. మరోవైపు వయోవృద్ధులు తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి సోషల్ మీడియాలో గత కొంతకాలంగా తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయని, ఇవి పూర్తిగా అవాస్తవం అన్నారు. ప్రస్తుతానికైతే ప్రతిరోజు 1000 మందికి వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టీటీడీ దర్శనం అయితే ఇస్తోంది. అయితే దీనికోసం 3 నెలల ముందుగానే ఆన్లైన్ కోటాను విడుదల చేస్తుందని గుర్తు చేశారు. అలాగే టికెట్ పొందిన వ్యక్తికి 50 రూపాయలు ఒక లడ్డూ కూడా ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. తిరుమలలోని తిరుమల నంబి ఆలయానికి ఆనుకుని సీనియర్ సిటిజన్ PHC లైన్ ద్వారా ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారని గుర్తు చేసింది టీటీడీ. కాబట్టి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న అలాంటి తప్పుడు వార్తల్ని, వదంతులను నమ్మవద్దని టీటీడీ భక్తులకు మరోసారి విజ్ఞప్తి చేసింది. తిరుమల శ్రీవారి భక్తులు సరైన సమాచారం కోసం టీటీడీ అధికారిక వెబ్సైట్ తిరుమల.org, అలాగే ttdevastanams.ap.in మాత్రమే సంప్రదించాలని సూచించారు. దళారులు, మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోవద్దని భక్తులను కోరారు. అయితే ఈ మధ్య కాలంలో తిరుమల తిరుపతికి సంబంధించి వెబ్సైట్ మీద భక్తుల యొక్క విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. అసలు టికెట్లు ఓపెన్ అవుతున్న 2 నిమిషాల్లోనే లేదా 5 నిమిషాల్లోనే టికెట్లు అయిపోవడం, ఒకవేళ స్లాట్లు ఖాళీ ఉంటున్నా వేరే స్లాట్ బుక్ చేసుకోండి అని చెప్పి పదే మెసేజ్ రావడం, ఖాళీ స్లాట్లలో కూడా ఎంత ట్రై చేసినా టికెట్లు బుక్ అవ్వకపోవడం, ఈ యొక్క ఇబ్బందులు అయితే కనుక భక్తుల నుంచి వినిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా సీనియర్ సిటిజన్ టికెట్లు కూడా చాలా త్వరగా అయిపోతున్నాయి. వెబ్సైట్ ఓపెన్ అయిన కొన్ని నిమిషాల్లోనే టికెట్లు అయిపోవడం. ఇన్ని లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఉన్న ప్రముఖ దేవస్థానం ఏంటి తిరుమల తిరుపతి. వెబ్సైట్ మెయింటెనెన్స్ పై పలు విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. వెబ్సైట్ మరికొంత బాగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఆ టీంని అయితే కనుక మార్చండి, వెబ్సైట్ని అప్డేట్ చేయండి అని అయితే భక్తులు కోరుతూ ఉన్నారు.